కావలి సబ్ డివిజన్లో 4 మండలాలు ఉన్నాయి. కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు. ఈ 4 కావలి వ్యవసాయ సబ్ డివిజన్లో కావలి మండలంలో ఎక్కువగా సుమారు 10,120 ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది. అలాగే ఇంకొక 4-5 రోజులలో దాదాపు 2,365 ఎకరాలు ఎండిపోవటానికి ఉంది. వాటికి ఎటువంటి సోర్సు లేదు. దాంట్లో 2,365లో ఒక 300 ఎకరాల వరకు పంట కోతకు వస్తుంది. ఒక 4-5 రోజులలో అది సేవ్ అవుతుంది. మిగతా చెరువుల కింద వేయటం వల్ల, వర్షాధారం చెరువుల కింద వేయటం వల్ల చెరువులకు నీళ్లు వస్తాయేమని రైతులు ఆశతో వేసుకోవటము, దానివల్ల తీవ్రంగా నష్టపోయారు. అలాగే పూర్తిగా దాదాపు 3,000 ఎకరాల వరకు పూర్తిగా కావలి మండలంలో ఎండిపోయింది. మిగతా మండలాల్లో ఎక్కడ ఎండిపోయినట్టు మాకు రిపోర్ట్ ఏం రాలేదు. అలాగే ఈ ఎండిపోయిన పైర్లకు కూడా నిన్నటి నుంచి ఎన్యూమరేషన్ చేయమని కావలి మండల ఏఓకు, అదే విస్తరణాధికారికి ఒక 4-5 రోజులలో పూర్తిగా ఎన్యూమరేషన్ చేసి మా హెడ్ ఆఫీస్కు రిపోర్ట్ చేస్తామని తెలియపరుచుతున్నాం. ఇంకా విలేజ్ పంచాయతీ వైద్యులు ఉన్నాయి. ఎన్ని ఎకరాలు? 365 వరకు మండలంలో. మండలం ఈ కావలిలో. ఇప్పుడు చెప్పింది మీరు మండలం అంటే మండలం కావలి మండలంలో. ఈ 1020 సార్ 1020. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి నిధులు భారీగా కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం అనేది సమంజసం కాదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్నప్పుడు బీజేపీ వారు కూడా దాన్ని మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విభజించాలి అన్నారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్ని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరం ఉంది. దానికి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన సందర్భంగా ప్రత్యేకమైన హోదా కల్పించి దీనికి భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా 5 ఏళ్ళ 10 ఏళ్ళ అనే దాని మీద బీజేపీ వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి భారీగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండవ అంశం, ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు వచ్చిన పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పిస్తామని అన్నారు. ఎందుకంటే ఈ 13 జిల్లాలకి గోదావరి, కృష్ణానది నీళ్లు అనుసంధానం చేసి 13 జిల్లాలకి ఈ సముద్రంలో పోయే వరద నీరుని, గోదావరి నిధుల్ని కృష్ణానదిలో కలిపి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నపూర్ణంగా సస్యశ్యామలం చేయడం కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించిందంటే దారుణమైన నిర్లక్ష్యం, అలసత్వం అని మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాల్సిన అవసరం ఉంది. అట్నే ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు విభజన సందర్భంగా ఒక రైల్వే జోన్ కేటాయిస్తామన్నారు. రైల్వే జోన్ కూడా ప్రస్తావించకుండా మేము ఆలోచిస్తున్నాం, చూస్తామంటున్నారు. కానీ ధర్మం కాదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి భారతదేశంలో గొప్ప చారిత్రకమైన వారసత్వ సంపద కలిగి రాజకీయాల్లో త్యాగాలు చేసిన రాష్ట్రం కాబట్టి వీరికి మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలోని ఎంపీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రులు అందరూ కూడా మనోతబద్ధంగా స్పందించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకొని ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలి, భారీగా నిధులు కేటాయించాలి. అట్లాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత నష్టపోతుంది కాబట్టి నష్టపోతున్నానికి మరి ఆంధ్రప్రదేశ్కి జాతీయ హోదా కల్పించి దీనికి భారీగా నిధులు ఇచ్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం ఆలోచించాలి. మనకు అందుబాటులో ఉన్న రామాయపట్నం దాన్ని కూడా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకి మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయడానికి కానీ అనువైన వాతావరణం అని చెప్పేసి అన్ని రకాల నివేదికలు ఈ మన రామాయపట్నం షిప్ యార్డ్కి అవకాశాలు ఉన్నాయి, స్థలం సేకరించున్నారు. కాబట్టి దీని విషయంలో కూడా వెంటనే స్పందించి ఆమోదించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ ముస్నూరులో మన వికలాంగులకి గత 4 సంవత్సరాల క్రితం కొన్ని హౌస్ సైట్ పట్టాలు ప్రిపేర్ చేయబడ్డాయి. ఆఫీస్ పరంగా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. కానీ కొన్ని కారణాల వల్ల అవి వివిధ వ్యక్తుల ద్వారా లబ్ధిదారు చేతుల్లోకి జిరాక్స్ కాపీలు వచ్చినాయి. వాటి ఈరోజు రికార్డుకి అదేవిధంగా గ్రౌండ్ పొజిషన్ విధంగా వెరిఫై చేస్తున్నాము. ఆ రికార్డుకి గ్రౌండ్ పొజిషన్ వేరియేషన్స్ ఉంటే అవన్నీ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళ ఆధార్ కార్డు, రేషన్ జిరాక్స్లు అవన్నీ తీసుకొని ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు, ఎవరు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు,
ఏమన్నా పట్టాలు మార్చాలా ఇవన్నీ విషయాలు ఐడెంటిఫై చేస్తాం. వీటన్నిటి మీద కలెక్టర్ గారు ఒక సమగ్ర నివేదిక రప్పించి కలెక్టర్ గారి అనుమతి ద్వారా ఎవరైతే లబ్ధిదారు ఒరిజినల్ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తాం. ఎందుకుంటుంది అప్పుడు స్థలం 99 స్థలం ఇంకా ఏం చేయాలి? తిరిగి 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 ఆఫీస్ తిరిగాను సార్ ఎన్నోసార్లు. ఎన్నో అర్జీలు ఇచ్చా. కట్టుకుని ఉంటారు. అరే వచ్చినారు ఎక్కడికి నీకు బయలుదేరుతున్నారా? నమస్తే. కావలి పట్టణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థుల అందరికీ కూడా మంగళాసి తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రముఖమైనటువంటి సైంటిస్టు టెలిఫోన్ సృష్టికర్త అయినటువంటి గ్రహం బెల్ యొక్క బర్త్డే మనమందరం కూడా అందరూ సమిష్టిగా ఈ యొక్క పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల జరుపుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి మొట్టమొదటిసారిగా వాళ్ళ నాన్న ఒక టీచర్గా ఉండి చెవిటి మూగ పాఠశాల టీచర్గా పనిచేస్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఒక పెయింటర్గా పనిచేస్తుండేది. చిన్నప్పటి నుంచి కూడా సృజనాత్మక జోలికి మాట చెప్పకుండా చేతుల్లో అమలుపరచడానికి ఏదో ఆలోచిస్తూ ఒక పరిశోధన చేసి కొత్త విషయం కనుక్కొని ప్రజలు ఉపయోగపడేటువంటి ఒక సరికొత్త ప్రయోగం కనుక్కోనటువంటి ఆకాంక్షతో సరిగ్గా చదువుకోకుండా పడిపోకుండా ఈ రకంగా వాళ్ళ నాన్న బాధపడుతుండేవాడు. కానీ ఇలా కాదని చెప్పేసి తను తీసుకెళ్ళేసేసి అతను స్కాట్లాండ్ పంపించేసాడు అక్కడ ఉంచుకోకుండా. అక్కడ కూడా అతను ఈ చెవిటి మూగ పాఠశాల టీచర్గా పనిచేస్తూనే మిగతా టైంలో సరికొత్త ప్రయోగాలు చేసి ఆలోచన విధానాన్ని రూపొందించుకొని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా ఆలోచన చేస్తూ చెవిటి మూగ పిల్లలకు పాఠశాల టీచర్గా పనిచేస్తూ తృప్తి పొందుతూ ఒకానొక రోజు అతను ఒక సహాయకుడుగా వాట్సాన్ని అతను సహాయకుడు పెట్టుకున్నాడు. ఇలా పరిశోధన చేసేటువంటి సమయంలో ఒకరోజు అతని యొక్క కృషి ఫలితంగా ప్రపంచానికి అందరినీ కూడా ప్రపంచ ప్రజలకు ఆశ్చర్యపరిచే విధంగా ఆ టెలిఫోన్ సృష్టికర్తనటువంటి ఈ గ్రహం బెల్ వాళ్ళ యొక్క మిత్రుడికి ఫోన్ చేస్తూ వాట్సాన్ ప్లీజ్ కమ్ హియర్ ఐ వాంట్ టు సీ యూ అని చాలా అత్యుత్సాహముగా అతను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు అతను కాకుండా వాట్సాన్ కాకుండా దేశ ప్రజలు కాకుండా ప్రపంచ అందరికీ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. వాళ్ళ నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారు. ఈరోజు మనం ఆ రోజు 1847లో మరి మార్చి 3వ తారీఖు జన్మించినటువంటి గ్రహం బెల్ కనుక్కున్నటువంటి టెలిఫోను ఈరోజు మనం ఇంటర్నెట్ కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, మరి అన్ని రకాల యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ మనం చేయగలుగుతున్నామంటే ఆ రోజు అపర బ్రహ్మగా చెప్పబడినటువంటి సృష్టికర్త అయినటువంటి టెలిఫోన్ యొక్క గ్రహం బెల్కు ఈరోజు మనము అందరం సమిష్టిగా ఒక విద్యార్థులు కాదు, యావత్ భారత ప్రజానికమే కాదు, ప్రపంచ ప్రజలందరూ కూడా అతనికి ఘనమైన నీరాజనాలు పలికే అవకాశము మనం ఉపయోగించుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క జిజ్ఞాసను స్థిరాన్ని పెంచుకుంటూ కేవలం చదివే కాదు ఏదో ఒక సరికొత్త విషయం కనుక్కోవాలనేటువంటి ఆలోచన ద్వారా విద్యార్థులు పెంచుకోవడానికి గ్రహం బెల్ ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు. కనుక ఈ రోజు నుంచే విద్యార్థులు చదువు చెప్పేసి దాని పడకుండా చదువుకుంటూ మిగతా టైంలో ఖచ్చితంగా ఏదో ఒక సరికొత్త ప్రయోగం కనుక్కోవాలనే ఉద్దేశంతో వాళ్ళు 1, 2, 3, 4, 10 సార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఒకానొక రోజు గ్రహం బెల్ లాగా దేశానికి ఉపయోగపడేటువంటి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి యువతకు ఉపయోగపడేటువంటి సాంకేతిక రంగాలైతేమి శాస్త్ర రంగీతాలైతేమి సరికొత్త ప్రయోగాలు కనుక్కొని ఈ దేశ ప్రజల యొక్క
ప్రజలకు ఉపయోగపడేటటువంటి సరికొత్త పేరు కనుక్కుంటారని చెప్పేసి ఆశిస్తూ యువత అందరికీ కూడా శాస్త్రీయ విజ్ఞానం వైపు వాళ్ళ దృష్టి మరల్చాలి, వాళ్ళ టైం ఖర్చు పెడతారని చెప్పేసి ఆశిస్తూ తల్లిదండ్రులు, మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలు బాగా ఎంకరేజ్ చేస్తారని నేను విశ్వసిస్తూ వాళ్ళు ఒకటే కోరుతున్న తల్లిదండ్రులు కూడా చదివే కాదు మిగతా సమయంలో జిజ్ఞాసతో వాళ్ళ సరికొత్త ప్రయోగాల వైపు వాళ్ళను మళ్లించాలి, వాళ్ళని ఉత్సాహపరచాలి. నా కొడుకు ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలనేటువంటి ఒక గ్రైండర్ మిషన్ మీద కాకుండా మిగతా టైంలో జిజ్ఞాసను పెంపొందించేదానికి తల్లిదండ్రులు కూడా సమిష్టి ఉపాధ్యాయులతో పాటు కృషి చేసి ఉన్నత పౌరులుగా భారతదేశానికి ఉపయోగపడి మేలు రకమైన మానవ సంపదను అభివృద్ధి చేస్తారని చెప్పేసి నేను విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.